ప్రవహిస్తోంది. అది ఓకే, నీళ్ళలో అది పడవ వెళ్తా ఉంది అనమాట. దానికి ఎవరు తెడ్డేశారు తెలియదు. దానికి ఏమైనా మెషిన్స్ ఏమైనా పెట్టారా తెలియదు. లేదా ప్రవాహం ఏదైనా ఉందా, కొట్టుకుపోతా ఉందన్నమాట, ఎటో పోతా ఉంది. అవునా? అయితే ఇప్పుడు ఏంటి ప్రశ్న ఏంటి మీది? ఇది అసలు ఈ డైమెన్షన్స్ తోటి పడవ అనేది సాధ్యమా అసాధ్యమా నంబర్ 1. నంబర్ 2 ఏమిటంటే 15 feet 15 మోర్లు ఫీట్ అనకూడదు, సారీ 15 మోర్లు ఎత్తుతోటి కొడితే ఇంత ప్రపంచం అంతా మునిగిపోయే ఆస్కారం ఉందా? ఇది హేతుబద్ధమేనా? ఎందుకు కాదండి, వాళ్ళ డైమెన్షన్స్ వేరని చెప్తారు కదా. ఇప్పుడు ఆ డైమెన్షన్స్ హేతుబద్ధ అంటే ఫిజిక్స్ లా ప్రకారం పనికి వస్తుందా పనికి రాదా? ఇది అయితే సరిపోతుంది. అవునా కదా? అంతే అంతే. ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి శాస్త్రి గారు, 15 మోర్లు ఎవరెస్ట్ శిఖరం కూడా మునిగిపోయింది అంటున్నారు కాబట్టి ఎవరెస్ట్ 8 కిలోమీటర్లు కాబట్టి 15 మోర్లు అంటే 8 కిలోమీటర్లు అనుకుందాం కాసేపు. తప్పేముంది అక్కడ? తప్పేం లేదుగా. లేదు లేదు. 15 మోర్లు 8 కిలోమీటర్లు అయితే కనుక 300 మోర్లు ఎన్ని కిలోమీటర్లు అయి ఉండాలి? ఒక లెక్క. జస్ట్ ఇప్పుడు 8 మోర్లు ఈజ్ ఈక్వల్ టు 15 మోర్లు ఈజ్ ఈక్వల్ టు 8 కిలోమీటర్లు. 300 మోర్లు ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సో 300/15 అంటే 20. 20 times 8 అంటే 160 కిలోమీటర్స్. చాలు సార్. పెద్ద వీడియో మీరు చూడండి, వెంకట చాగంటి గారు వీడియో అది. చెప్పండి బ్రదర్. సార్ ఇక్కడ వీళ్ళు మంచి కామెడీ చేశారు సార్. ఓకే, మంచి కామెడీ ఏం చేశారంటే వీళ్ళు ఎక్కడా లేని రిఫరెన్స్ లోని మౌంట్ ఎవరెస్ట్ ని తీసుకొచ్చారు. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ 8 కిలోమీటర్ల ఎత్తు ఉంది కదా. సో వీళ్ళ దృష్టిలో 15 మోర్లు అంటే 8 కిలోమీటర్లు అంటే ఇది 300 మోరలు పొడుగ్గా ఉంది నోవా గారి పడవ. కాబట్టి నోవా గారి పడవ 160 కిలోమీటర్ల పొడుగుంది. ఓకే, అంత పొడుగుంటే మరి నావ ఎలా నిలబడింది ఏంటి అనేది వీళ్ళ డౌట్ అండి. ఓకే, సో నవ్వాలా లేకపోతే ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. అంటే అసలు వీళ్ళు ఏంటంటే మాకు అన్ని తెలుసు, మాకంతా వచ్చు, ఓకే, మాకు అన్ని తెలుసు, మాకంతా వచ్చు. నిజంగా చూస్తే బైబిల్లో బి కూడా రాదు వీళ్ళకి. ఏ రాజుకి బియ్యం వస్తుందండి? ఏ రాజుకి బియ్యం వస్తుంది? కరోనా తగ్గిపోద్ది అని చెప్పి హోమాలు యాగాలు ఇలాంటివన్నీ చేయిస్తారు. పొగ ఆ పొగ వల్ల మొత్తం కాలుష్యం అంతా పోతుంది అంటారు ఆయన. వెంకట సెకండ్ ఏమంటే పొగ వేసి కాలుష్యం అంతా తీసేస్తానంటారు. ఆ పొగ వల్ల దోమలు పోతాయి తప్ప కాలుష్యం అయితే పోదు. అది లేనిపోయింది. మళ్ళీ దగ్గు కూడా వస్తాయి కదా సార్ పొగ వల్ల. ఓకే, సార్ చెక్క ముక్కలు తీసుకొచ్చి దాంట్లో వస్తా అంటే కరోనా పోయింది సార్. అవునవును. మళ్ళీ బైబిల్ విషయానికి వచ్చేసరికి వీళ్ళకి సైన్స్ కావాలి, తర్కం కావాలి, మెజర్మెంట్స్ కావాలి, ఆర్కియాలజీ కావాలి, జాగ్రఫీ కావాలి, ఇవన్నీ కావాలి. మళ్ళీ ఇప్పుడు 4 చెక్క ముక్కలు తీసుకొచ్చి మంత్రాలు చదువుకుంటూ దాంట్లో ఆవు నెయ్యి పోస్తే కరోనా ఎట్లా పోయింది సార్ అంటే సమాధానం చెప్పరు మళ్ళీ. అవును, ఈసారి చెప్తారులేండి. మనం వీడియో చూసిన తర్వాత వెంకట సెకండ్ గారు మనకు అన్ని విషయాలు చకచకా చెప్పేస్తారు. సరే సార్, కొంచెం ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోదాం సార్. రైట్. నెక్స్ట్ మిస్లీనియస్ ఎవిడెన్సెస్. ఓకే, అంటే చిన్న పక్కన చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరికింది సార్. రైట్. ఇది పక్కన మీకు కూడా ఒకటి రంధ్రం కనపడుతుంది చూసారా? అవునండి, అవును. యా, ఇదేమై ఉంటది అంటారు? ఇది ఆ కాలంలో నోవా గారి కాలంలో రోలు అంటే తిప్పుకున్నది. అది మన రోట్లో రుబ్బుకుంటారు కదా సార్. రుబ్బుకుంటారు. ఓకే ఓకే ఓకే. అది ఆ కాలంలో రోలు సార్. అది తిరగలి అనొచ్చు మేబీ. ఓకే ఓకే, రైట్. అది బలినిచ్చే బలిపీఠం అంట. అది బలిపీఠం. ఎస్. అంటే నోవా గారు పవిత్ర పశువుల్లో నుంచి ఆ పవిత్ర పక్షుల్లో నుంచి ఇక్కడ ఇచ్చినట్టుగా ఉంది కదా సార్. మీరు నేను సొంతగా చెప్పేదే ఉంది. ఈ అక్కడ కింద రాసి ఉంది సార్, సైంటిస్టే చెప్పారు. ఓకే ఓకే. Figure 72. The altar is 3.7 meter in volume, with
1 మీటర్ హై స్టెప్, అది నాట్ విజిబుల్ అంటే వెనకాల వైపు ఉంది, కనపడదు. విచ్ షోస్ దట్ నోవా వాజ్ మచ్ టాలర్ దాన్ మోడర్న్ మ్యాన్. నార్మల్ ఈ రోజు కన్నా నోవా గారు ఇంకొంచెం ఎత్తుగా ఉండేవాళ్ళు. ఏన్షియంట్ మిల్ స్టోన్ రోలు, ఏన్షియంట్ మిల్ స్టోన్ ఫౌండ్ నియర్ బై. ఓకే, మిల్ స్టోన్ రైట్ సార్. ఇప్పుడు కొండల మధ్యలో ఇది దొరకకూడదు కదా సార్, జనరల్ గా దొరకకూడదు. రుబ్రోలు లేకపోతే ఆ తిరగలి లాంటివి ఇవి దొరకకూడదు కదా. అవును అవును అవును, రైట్ సార్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇట్లాంటివి యాంకర్స్, ఇవి యాంకర్స్ అంటారు సార్. ఇవి పైన ఇవి రాళ్లతో చేయబడినవి అయినప్పటికీ వీటి పైన హోల్స్ ఉంటాయి. ఎందుకు హోల్స్ ఉన్నాయి అని శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేశారు. చేస్తూ ఉన్నప్పుడు పరిశోధనలు వీళ్ళకి ఇలాంటివి చాలా దొరికినాయి ఆ ప్లేస్ లో. 1-2 కాదు సార్, చాలా దొరికినాయి. నెక్స్ట్ ఫోటో చూద్దాం. ఏంటబ్బా అని ఇవి చూసినప్పుడు, ఇప్పుడు మనం యాంకర్ వేస్తాం కదా సార్, కుక్కెం వేస్తారు కదా పడవకి. రైట్ రైట్, సేలర్స్ కి మనకి నేవీ వాళ్ళకి తెలుస్తాయి, నేవీలో జాబ్ చేసిన వాళ్ళకి కుక్కెం వేస్తారు పడవకి. అప్పట్లో వీళ్ళకి కుక్కాలు వేసే టెక్నాలజీ లేదు కాబట్టి ఈ రాళ్లకే పెద్ద పెద్ద రంధ్రాలు చేసి ఈ రాళ్లకి తాళ్లు కట్టి నావకి కట్టారనమాట. నావ ఎక్కడన్నా ఇరుక్కుపోతే ఆ నావ అక్కడే ఉండిపోయింది, మనకి ల్యాండ్ దొరుకుతుంది, మనకు భూమి దొరుకుతుంది అని అది ఆ టెక్నాలజీ యూజ్ చేశారని సైంటిస్ట్ చెప్తున్నారు సార్. ఓకే ఓకే రైట్ సార్. ఇప్పుడు మనల్ని చూపించండి సార్, 1 minute అంతే, తొందరగా ముగిచ్చేస్తాను. ఇప్పుడు అమెరికాలో మీకు కేఎఫ్సి అంటే తెలుసు సార్. కేఎఫ్సి మనం చికెన్ తింటాం కదా, కేఎఫ్సి చికెన్, కెంటుకీ ఫ్రైడ్ చికెన్. ఓకే, కెంటుకీ అనేది ఒక ఊరు. ఆ కెంటుకీ అనే ఊరిలో ఒక అతను, ఒక ముసలాయన 60 ఏళ్ల వయసులో ఆయన చికెన్ ని ఆయన స్టైల్లో ఫ్రై చేసి ఆ టైంలో ఆయన ఫేమస్ అయ్యాడు ఆయన. సో కెంటుకీ అనేది ఒక చాలా ఫేమస్ సిటీ యుఎస్ఏలో, అమెరికాలో. సో వెంకట చాగంటి గారు కూడా అమెరికాలో ఉంటారు కాబట్టి ఎప్పుడన్నా మీరు ఫ్రీ టైం దొరికినప్పుడు హాలిడే వెళ్ళండి, మీరు కెంటుకీ వెళ్ళండి వెంకట చాగంటి గారు, ప్లీజ్ కెంటుకీ వెళ్ళండి. ఎందుకు కెంటుకీ వెళ్ళండి అని అంటున్నాను, మనం పీపీటీలోకి వెళ్దాం సార్. రైట్, ఓకే. కెంటుకీ నోవాస్ రెప్లికా ఆర్క్. ఇదేదైతే అరరాత్ పర్వతాల మధ్యలో మనకి నోవా గారి శకలాలు, నావ యొక్క శకలాలు దొరికాయో వాటి దాన్ని బేస్ చేసుకొని దాని రెడార్ దాని స్కానింగ్ దాన్ని బట్టి వీళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని ఈ నావని ఇలా వాళ్ళు తయారు చేశారు. అక్కడ రెప్లికా నావ కెంటుకీలో ఉంది ఇది. అండ్ ఇట్ ఈస్ ఓపెన్ టు పబ్లిక్, అందరూ లోపలికి వెళ్ళొచ్చు. ప్రతి డెక్ ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. లోపల నోవా గారు యానిమల్స్ ని ఎలా పెట్టుండొచ్చు, లేకపోతే ఏ డెక్ ఎక్కడ ఉండుంటే వీళ్ళకి బాగుండేది అని దాని ప్రకారంగా పరిశోధన చేసేవాళ్ళు. ఎన్నో పరిశోధనలు చేసి ఇక్కడ కెంటుకీలో ఇట్లాంటి రెప్లికా అంటే అలాగా కనపడేది నోవా గారి పడవ లాంటిది తయారు చేసి వీళ్ళు అక్కడ పెట్టారు. నెక్స్ట్ ఫోటోలో ఇది చూడండి, కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో ఈ ఫోటో ఇది సార్. ఇది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నౌ ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్. నెక్స్ట్ ఫోటో సార్. నౌ ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్, అందరికి ఎవరైనా వెళ్ళొచ్చు లోపలికి, టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళి ఈ నోవా గారి పడవ ఎలా ఉంది ఏంటి లోపలికి వెళ్ళి చూడండి. మరి నిజంగా అన్ని జంతువులు పట్టాయా, అది పాసిబులా కాదా, అది మీరు స్పెషల్ గా మీరు మా కోసం క్యాల్కులేట్ చేసి వక్రీకరణలతో చూపించే అవసరం లేదు సార్. మీరు కెంటుకీ వెళ్ళండి, మీరు అక్కడే ఉన్నారు కదా, మీకు దగ్గరే పడుతుంది. వెళ్ళి అక్కడ చూసి మీరు ఎంజాయ్ చేసి మీరు కూడా అక్కడ కొన్ని సెల్ఫీస్ దిగి మీరు పెట్టండి, చూస్తాం. నెక్స్ట్ సార్, ఇదేంటి సార్? చేప ఏమో ఎవరిని ఒక పడవని నడిపిస్తుందండి చేప. ఇది మత్స్య పురాణంలో ఉండే కథ సార్.
మత్స్య పురాణంలో ఉన్న కథ. ఓకే ఓకే రైట్. మత్స్య పురాణంలో వైవస్వత మనువు అని ఉంటాడు సార్. ఓకే మనువు. ఓకే. ఈ వైవస్వత మనువు ఒక చేప దొరికింది, ఆ చేప ఇంటికి తెచ్చుకుంటాడు. ఇక పూటకి అది డబుల్ సైజ్ అయిపోతుంటది. సాయంత్రానికల్లా ఇంత పెద్దగా అయిపోయింది, వామ్మ నా వల్ల కావట్లేదురా అని చెప్పి నదిలో వదిలేస్తాడు. ఇక నదిలో నుంచి నీళ్లు పొంగుతాయి, ఇక వర్షం పడిద్ది భయంకరంగా. అప్పుడు ఆ చేప ఒక నావని తీసుకొచ్చింది. ఆ నావలో ఆల్రెడీ సప్త ఋషులు కూర్చొని ఉంటారు. ఓకే ఓకే నావలో. ఓకే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నోవా గారి పడవలో 8 మందే, ఈ వైవస్వత మనువు పడవలో 8 మందే. ఇక్కడ కూడా 8 మంది. అంటే ఇది జస్ట్ బాగుంటదని, ఫ్లోలో బాగుంటదని కాపీ కొట్టుంటారు మన వాళ్ళు. 100%. కానీ అరరాత్ పర్వతాల మధ్యలో నోవా గారి పడవ దొరికింది. ఈ పడవ వెళ్ళి హిమాలయ పర్వతాలకి గుద్దుకున్నట్టుగా చెప్తారు సార్. ఓకే. మత్స్యపురాణంలో ఉంది, అలాగే మన భవిష్య పురాణంలో కూడా ఇలాంటి సందర్భం ఒకటి ఉంది. హిమాలయ, అది కూడా టిబెట్ లో ఉన్న, టిబెట్ దగ్గర ఉన్న హిమాలయాలని పాయింట్ అక్కడ రైజ్ చేశారు. సో ఈ పడవ ఎక్కడుందో మనకు వెంకట చాగంటి గారు నెక్స్ట్ టైం చూపిస్తారు సార్. ఈ పడవ ఎక్కడ ఉంది అదేనండి. ఈ సప్త ఋషులతో ప్రయాణం 8 మందితో ప్రయాణం అయ్యే ఈ పడవ, చేపలాక్కెళ్ళే ఈ పడవ మాకు వెంకట చాగంటి గారు చూపించాలి. అంతే కదండి. ఆర్కియాలజికల్లీ, సైంటిఫికల్లీ, మెటలర్జికల్లీ ఓకే చూపిస్తారు. లేకపోతే ఒకవేళ కష్టం అయితే నెక్స్ట్ స్లైడ్. వేర్ ఇస్ ద బోట్ చూపిస్తారు. లేకపోతే నెక్స్ట్ దాంట్లో ఆర్. ఓకే. ఈ క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ వాల్మీకి రామాయణం యుద్ధకాండ 22వ సర్గ సార్. ఓకే రైట్. అన్ని చదవను, కొన్ని చదువుతాను. ఇక్కడ ఏంటంటే శ్రీరాముల వారు శ్రీలంకకి వెళ్ళడానికి వీళ్ళు మాట్లాడుతుంటారు. లంక, అదే లంక, అది ఇది కూడా మాట్లాడారు వీళ్ళు. అవును. సో లంకకి వెళ్ళడానికి వాళ్ళు నేను ఒక లైన్ చదువుతాను సార్. ఫస్ట్ పారాగ్రాఫ్ లో కింద నుంచి 4వ లైన్ సార్, 5వ లైన్ ఇది. ఓకే. వాళ్ళు ఆయా ప్రాంతముల నుండి తాటి చెట్లు, పొదల వలె ఉన్న దానిమ్మ చెట్లు, కొబ్బరి చెట్లు, విభీతక వృక్షములు, కరీర, వకుల, నింబ వృక్షములు అంటే నిమ్మకాయ చెట్లు తీసుకొని వచ్చిరి. పెద్ద పర్వతములను పెకిలించిరి. రైట్ సార్. పెద్ద శరీరములు, గొప్ప బలము గల ఆ వానరులు, ఏనుగంత ప్రమాణము గల ఆ రాళ్లను, ఏనుగంత ఉన్నాయంటే ఒక్కొక్కటి రాయి సార్. ఏనుగంత ప్రమాణము గల ఆ రాళ్లను, పర్వతములను పెకిలించి యంత్రముల ద్వారా తీసుకువచ్చిరి. ఇది ఏ యంత్రాలు, ఎక్కడున్నాయి ఆ యంత్రాలు? ఇప్పుడు యంత్రాలు కావాలి, మాకు యంత్రాలు కావాలి. మరి అన్ని ఎవిడెన్స్ తో, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ తో వెంకట చాగంటి గారు తీసుకొస్తారు మన ముందుకి. ఎందుకంటే ఇప్పుడు ఈ మన రామసేతులో ఒక్కొక్క పెద్ద రాయి, ఒక్కొక్క పెద్ద ఏనుగంత సైజు ఉందంట సార్. ఏది ఏనుగంత సైజు ఒక్కొక్క రాయి? ఏనుగంత సైజు ఉందా? పెద్ద శరీరము గల, గొప్ప బలము గల ఆ వానరులు ఏనుగంత ప్రమాణము గల రాళ్లను, పర్వతములను పెకిలించి యంత్రముల ద్వారా తీసుకుని వచ్చిరి. ఆ తర్వాత ఆ ఏనుగంత సైజు రాళ్లను ఏం చేశారంట? పర్వతములను హఠాత్తుగా పడవేయుటచే, పర్వతాలే ఇంకా డైరెక్ట్ గా వీళ్ళు అడిగారు కదా, పర్వతాలు మునిగిపోయినాయా, కుట్టుకుపోయినాయా అని. పర్వతములను హఠాత్తుగా పడవేయుటచే లేచిన నీరు ఆకాశమునకు ఎగిరి మరలా అక్కడి నుంచి అటు ఇటు వ్యాపించను. రైట్ సార్, అక్కడ చాలు. రైట్ సార్. నెక్స్ట్ అప్పుడు ఫస్ట్ లైన్, అప్పుడు భయంకరమైన కర్మలు చేయు వానరులు సేతువును నిర్మించిరి. కొందరు వానరులు సూత్రములు కట్టిన దండములను పట్టుకొనిరి, అంటే దారాలు పట్టుకొని మెజర్మెంట్ వేస్తున్నారంట. కొందరు రాళ్ళు మొదలైనవి ఏరుచుండిరి. మేఘముల వలె, పర్వతముల వలె ఉన్న 100 కొలది వానరులు రాముని ఆజ్ఞను అనుసరించి తృణముల చేత, కర్రల చేత సేతువుకు సంబంధించిన కొన్ని భాగములు కట్టుచుండిరి. పుష్పించిన అగ్రభాగములు గల వృక్షములతో సేతువును కట్టుచుండిరి. దానవుల వంటి కొందరు వానరులు పర్వతముల వంటి శిలలను, పర్వత శిఖరములు పట్టుకొని అటు ఇటు పర్వతాలను పట్టుకొని అటు ఇటు పరిగెత్తుచు కనబడుచుండిరి. అప్పుడు ఆ మహోదధిలో శిలలను,
దూరం నుండి విసిరి వేయిచుండగా పర్వతములను పడువేయిచుండగా చాలా అధికమైన ధ్వని బయలుదేరానంట. చాలా సౌండ్ వచ్చిందంట. వీళ్ళు దడాదడ్ పెద్ద పెద్ద పర్వతాలు తీసుకొచ్చి ఇసిరేస్తుంటాయి. నెక్స్ట్ సైడ్ తొందరపడుచున్న ఉత్సాహవంతులై ఏనుగులతో సమానులైన వానరులు, ఒక్కొక్క వానరుడు ఏనుగంత సైజులో ఉన్నాయంట సార్. తొందరపడుచున్న ఉత్సాహవంతులైన ఏనుగులతో సమాన వానరులు మొదటి దినమందు 14 యోజనములు సేతువును నిర్మించిరి. అదే విధముగా రెండవ దినమును 20 యోజనాలు. ఇదంతా ఇక రెండో రోజు ఎంత, మూడో రోజు ఎంత, లాస్ట్ ఎంత, 5వ రోజున సముద్రపు అవతలి ఒడ్డును చేరునట్లు 23 యోజనములు సేతువును కట్టిరి. విశ్వకర్మ కుమారుడు బలవంతుడు శ్రీమంతుడు అయిన ఆ నలుడు తన తండ్రి ఎట్లు కట్టి ఉండేవాడు అట్లే సముద్రం మీద సేతువు బంధించను. విశ్వకర్మ కొడుకంట సార్ నలుడు. సో ఈ నలుడు అనే ఆయన 5 రోజుల్లో బ్రిడ్జిని కట్టేశాడు. సరే, ఆ బ్రిడ్జ్ పరిమాణం ఉంటుంది చూద్దాం. మొసళ్లకు నివాస స్థలమైన ఆ సముద్రం మీద నలుడు నిర్మించిన అందమైన శోభాయుక్తమైన ఆ సేతువు ఆకాశమునందలి నక్షత్రము వలె కనబడుచుండెను. అప్పుడు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఆ అద్భుతమైన సేతువును చూడవలెనను కోరికతో వచ్చి ఆకాశమునందు నిలిచిరి. నలుడు నిర్మించిన ఆ సేతువు 10 యోజనముల వెడల్పు, 100 యోజనముల పొడవు ఉండెను. రైట్ సార్. నెక్స్ట్ సార్ మనల్ని చూపించారు. ఇది మళ్ళీ చెప్తాను సార్, మనల్ని చూపించండి. సార్ ఇప్పుడు బుక్ ఎటిమాలజీ, ద బుక్ ఆఫ్ ద ఎటిమాలజీ అని ఉంటుంది, ద ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎటిమాలజీ. అసలు ఈ ఎటిమాలజీ అంటే ఏంటి, ఎటిమాలజీ ఎలా వచ్చింది, లేకపోతే ప్రతి ఒక్క వర్డ్ దాని అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి అని ఎటిమాలజీ అనే బుక్ లో నేను చదువుతున్నప్పుడు యోజన అనేది నేను చెక్ చేశాను. యోజన ఈజ్ ఈక్వల్ టు 9 మైల్స్. 9 మైల్, ఓకే. 9 మైళ్ళు. ఒక్క యోజన అంటే 9 మైళ్ళు. ఒక్క మైలు అంటే 1.5 దగ్గర 1.48 కిలోమీటర్స్ టైప్ అది. ఓకే, రైట్ సార్. సో ఇక్కడ మనం వాల్మీకి రామాయణం ప్రకారము యుద్ధకాండ 22వ అధ్యాయము మరి శ్లోకాలు 72 నుంచి 76 మధ్యలో మనకి ఏం కనపడుతుందంటే, ఆ సేతువు 10 యోజనముల వెడల్పు, 100 యోజనముల పొడవు ఉండెను. అంటే 10 యోజనములు అంటే 9 మైల్స్ కదా సార్. ఒకటి 9 × 10 90 మైల్స్ విత్ 900 మైల్స్, అంతే కదా. 100 యోజనములు అంటే 900 మైల్స్ పొడవు ఉండెను అని మనకు చెప్తుంది. కానీ ప్రెసెంట్ డే పిక్చర్ ఒకసారి చూద్దాం సార్. పిక్చర్ చూద్దాం. ఇప్పుడు మీకు ఇక్కడ లెంగ్త్ డిస్టెన్స్ ఎంత కనపడుతుంది సార్? 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్ ఎక్కడ, 900 మైల్స్ ఎక్కడ సార్? రామసేతు శ్రీలంక అండి. ఇది గమనించాలి. ఈ ఏరియా శ్రీలంక, ఈ ఏరియా ఇండియా. దానికి దీనికి మధ్య ఉన్న ఇప్పుడు ఈ సేతు ఇక్కడ ఉంది అంటే ఈ హనుమంతులకు సంబంధించిన హనుమంతుడు, తర్వాత ఎవరైతే వానర సైన్యం ఉందో ఈ వానర సైన్యం అంతా కూడా ఇక్కడ కట్టిన బ్రిడ్జ్ మైల్. ఇది 30 మైల్స్ ఉంది. ఇది గ్రంథంలో రాయబడింది ఎంత? 30 కిలోమీటర్స్ ఉంది సార్. ఫిజికలీ 30 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఫిజికల్ 30 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. కానీ రామాయణంలో రాయబడిన లెంత్ కి దీనికి సరిపోవట్లేదు. చాలా ఎక్కువ ఉంది. అక్కడ చాలా ఎక్కువ ఉంది, ఇక్కడ చాలా తక్కువ ఉంది. అంతే కదా బ్రదర్? సార్ మనల్ని చూపించండి సార్. ఓకే, సో మునగాల శాస్త్రి గారికి అండ్ వెంకట్ చాగంటి గారికి చాలా మర్యాద పూర్వకంగా మేము ప్రశ్నించడం జరిగింది. మీకు డౌట్స్ వచ్చాయి బైబిల్ నుంచి, నోవా గారి నావ గురించి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసాం మేము. ఆర్కియాలజికలీ, జియోగ్రఫికలీ, మ్యాథమెటికలీ, మెటలర్జికలీ, మళ్ళీ మిస్లీనియస్ ఎవిడెన్సెస్ అండ్ 3D స్కానింగ్, సైంటిఫికలీ ఇవన్నీ మేము చూపించాం. మా డౌట్లు 2. అందులో చూస్ యువర్ బెస్ట్ వన్. ఏదో ఒకటి మత్స్య పురాణం దన్నా ఆ పడవ చూపించండి, లేకపోతే రామాయణం ప్రకారం చూపించినట్టుగా వాల్మీకి రామాయణం ప్రకారంగా ఇది 9 యోజనాల వెడల్పు, 900 యోజనాలు లెంగ్త్ ఉంది. ఒక్క యోజనం ఈజ్ ఈక్వల్ టు 9 మైల్స్. సో ఇట్ షుడ్ బి 900 మైల్స్.
అంటే ఓకే 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.5 కిలోమీటర్స్. అంటే చూడండి అది ఎంత దూరం ఉండాలో. అది ఎందుకు మరి ఇప్పుడు 30 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. మరి ఏంటి దాని లెంగ్త్ ఏంటి, విడ్త్ ఏంటి, మళ్ళీ పర్వతాలు, చెట్లు, తర్వాత ఇంకా చాలా చాలా వేసారు అందులో, చాలా చాలా పడేశారు. పెద్ద పెద్ద అసలుకి పర్వతాలని తీసుకొచ్చేసారు, ఏనుగులు సైజ్ వేశారు, యంత్రాలతో వేశారు. అవన్నీ పర్వతాలు అవి ఇవన్నీ మరి మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్ నాసా వాళ్ళు మీకు టెస్ట్ చేసి చూపిస్తుంటారు కదా. సో నాసా వాళ్ళు ఏం చెప్పారు మేము తెలుసుకోవాలనుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. అంతేనండి. నాకు ఇందు మూలంగా ఈ రోజు నాకు మంచి వాక్యం ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే పౌలు మొదటి కొరింథీ పత్రికలో ఒక మాట అంటాడు, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, లోకపు తర్కవాది ఏమాయను అని. నిజంగా బైబిల్ జ్ఞానం దగ్గర ఏ జ్ఞానం సరిపోదని ఇందు మూలంగా ప్రపంచానికి నేను తెలియజేస్తున్నాను. నిజంగా కాదు, మీ జ్ఞానం తప్పు, మాది కరెక్టు అని ఎవరైతే ముందుకు వస్తారో ఎవరైనా నిరూపించుకోండి. మరి రామసేతు కోసం మేము అడుగుతున్నాం, అలాగే మత్స్య పురాణంలో ఉన్న ఆ పడవ కోసం అడుగుతున్నాం, ఓడ కోసం అడుగుతున్నాం. ఏదో ఒకటి మీరు ప్రూవ్ చేసి ప్రపంచం ముందు తీసుకురండి. మేము ఎలాగైతే నోవాహు ఓడ కోసం ప్రపంచం ముందు తీసుకొచ్చామో ఆ విధంగా చూపిస్తే మరి మేము ఒప్పుకుంటాం. లేదా మేము నమ్మే దేవుడు గొప్పవాడని మీరు ఒప్పుకోండి, ఆయన పాదాల దగ్గరకు వచ్చి పడండి. అది మా కోరిక. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాం. ఆ చివరి మాటలు ఏమంటే చెప్పండి బ్రదర్. దట్స్ ఇట్. బైబిల్ ఎవరు డిఫెండ్ చేసే అవసరం లేదు సార్. ఇట్ ఈస్ ద ట్రూ బుక్. గాడ్ దేవుడికి తెలుసు. కానీ ఒకటి బ్రదర్, మన కోసం ఆయన ఇంత పెద్ద ఎవిడెన్స్ ని, బైబిల్లో ఉన్న ఎవిడెన్స్ ని మన కోసం పబ్లిక్ గా నిరూపించి మన కళ్ళ ముందు పెట్టాడంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు, మన మీద ఎంత ప్రణాళిక ఉంది ఆయనకి, ఈ జనరేషన్ మీద. నా పిల్లలు వస్తారు, నా పిల్లలు పోరాడతారు, నా పిల్లలు అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు, నా పిల్లలు ఫైట్ చేస్తారు అని దేవుడు మన కోసం ప్రూఫ్స్ పెట్టాడు. దానికి నిజంగా బైబిల్కి మనం వంగి దండాలు పెట్టాలి. బైబిల్ యొక్క గొప్పతనం ఏంటంటే బైబిల్ ని విమర్శించడానికి, వక్రీకరించడానికి, బైబిల్ ని హేళన చేయడానికి ఎంతో మంది పుట్టారు, మట్లో కలిసిపోయారు, అయిపోయింది. వాళ్ళు ఎవరు అడ్రస్ కూడా లేకుండా వెళ్ళిపోయారు. మరి దేవుని వాక్యం బైబిల్ మాత్రం ఇట్స్ స్టూడ్ స్టిల్. ఎప్పటికీ నిలిచి ఉండేది. అట్ ద సేమ్ టైం ఏ మత గ్రంథానికైనా ఇట్లాంటి బుక్ ఉంటుందా? ఆర్కియాలజీ ఆఫ్ సైన్స్, ఆర్కియాలజీ ఆఫ్ బైబిల్, బిబ్లికల్ ఆర్కియాలజీ, ద ప్రూవెన్ ఆర్కియాలజీ ఆఫ్ బైబిల్, అలాంటి బుక్స్ నా దగ్గర ఉన్నాయి. ఏ మత గ్రంథానికైనా ద ప్రూవెన్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఆఫ్ బైబిల్, లేకపోతే బిబ్లికల్ ఆర్కియాలజీ, ది ఆర్కియాలజీ ఆఫ్ ది బైబిల్ అనే బుక్స్ ఉంటాయా? అసలు ఉండవు కదా. కానీ బైబిల్ ఉంది. Every incident in Bible is proven archaeologically and historically. Yes. అందుకే అండి భయం, ప్రపంచానికి భయపడిపోతున్నారు. అందుకే అమ్మో ప్రూవ్ అయిపోద్ది, బైబిల్ ప్రూవ్ అయిపోద్ది, అందరూ నమ్ముకుంటారు. తెలివైన వారు, జ్ఞానులు, తర్వాత వివేచన కలిగిన వారు ఖచ్చితంగా నమ్ముకుంటారు బైబిల్ అని ఒక భయం పట్టుకొని వీళ్ళు ఇలా తిరగబడుతున్నారు, ఇలాగా వక్రీకరణ మొదలు పెట్టారు. వాళ్ళు మంచిని చూపించిన వాళ్ళు కూడా చూపించనివ్వట్లేదు. అది పాయింట్. కానీ సత్యాన్ని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా అది బయటకు వస్తుంది, కొండ బద్దలవుతుంది ఈ రోజులాగా. ఓకే, ఇంతటితో మా మాటలు ముగిస్తున్నాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అనేకులకి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే బెల్ ఐకాన్ కంపల్సరీగా మీరు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్స్, మంచి సబ్జెక్ట్స్ ఇంకా ఇది ఇంకా 1% ముందు వచ్చింది ఇంతవరకు. ఇంకా ఎన్ని ఉంటాయి? 99% ఉంది. ఇంకా మీ ముందుకు తీసుకురావాల్సిన అంశాలు ఉన్నాయి. కనుక మా పరిశోధనలో ఎన్నో అంశాలు బయటకు వస్తే త్వరలోనే. కనుక అందరూ వాచ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సార్. వందనాలు సార్. ప్రైజ్ ది లార్డ్.